So once again, welcome Vishnu Garu. I never imagined that I would ever meet you. Adi kuda Dallas lo, and we'll have an opportunity to talk to you. Ela unnaru? How is your journey, and what's your plan in this trip? నథింగ్ కన్నప్ప 50 days క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దామని ముందు యూఎస్ నుంచి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాం. సో ఎస్టర్డే వాజ్ ద 50th day, 50 days కౌంట్ డౌన్. I see. సో June 27th మూవీ రిలీజ్ అవుతుంది. బట్ బిఫోర్ వీ స్టార్ట్ ద ఇంటర్వ్యూ, ఫర్ హూ ఎవర్స్ లిజనింగ్ ఇట్ ఆర్ హూ ఎవర్స్ సీయింగ్ ఇట్, మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఏంటంటే, మనం అందరం దేవుణ్ణి నమ్ముతాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం. తెల్లారుజామున దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ఎప్పుడో ఒకసారి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని మన ప్రేయర్స్లో తలుచుకుంటే అట్ దిస్ టైమ్, ఎందుకంటే మనకి వీఆర్ గోయింగ్ ఇన్ వెరీ వెరీ టఫ్ టైమ్స్ ఇప్పుడు, మనం టెస్టింగ్ టైమ్స్. సో అదొక్కటి వాళ్ళని తలుచుకొని మనం దేవుడికి ప్రార్థించి వాళ్ళ క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటే బాగుంటుంది. I really genuinely, sincerely, from the bottom of my heart appreciate this, Andy. So thoughtful of you to really bring up that at the right moment. నేను యూఎస్లో కానీ నేను రాకుండా ఉంటే I would have canceled the trip. నేను ఇక్కడ న్యూయార్క్లో ల్యాండ్ అయిన 1 day తర్వాత వెళ్ళేటప్పుడు ఇలాగా ఇంకా స్టార్ట్ అవుతుంది. అంతే కదా, ఇప్పుడే కదా అలజడ్ అంతా లాస్ట్ 2-3 days నుంచే ఇట్స్ గోయింగ్ హెవీ. బట్ the show must go on. Show must go on. Unfortunately, life goes on, moves on. But I think India is in a very strong position, and the but it's good, Indians will be standing for them. That's true. We are all together, and now we have to stay together. Yes, we will. Yes, you are so right. Thank you for saying that again. So coming back to the point, మీరు ఇందాక 50 days కౌంట్ డౌన్ అన్నారు కదా, నాకు ఎలా అనిపించిందంటే, జనరల్గా ఏదైనా రిలీజియస్ యాక్టివిటీ మనం చేస్తే కనుక, అంటే ఇఫ్ యూర్ వెరీ రిలీజియస్, యూ హ్యావ్ అ సర్టన్ ఫెయిత్, యూ టెండ్ టు హ్యావ్ లైక్ ఇది ఒక 21 days కంటిన్యూస్గా చేస్తే అలవాటు అయిపోతుంది, ఇలాంటి ఒక నమ్మకాలు ఉంటాయి. ఆర్ 41 days మండలం రోజులు అట్లాగా. సో యూ డూయింగ్ ఇట్ లైక్ ఒక 50 days ఇది రోజు ప్రమోట్ చేయాలి ఈ మూవీని అని అనుకోవడం ఒక తపస్సులా అనిపిస్తుంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? కన్నప్ప అనేది నా లైఫ్లో ఒక, ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. సో తపస్సు అనే దానికన్నా నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇది కన్నప్ప అనేది మాత్రం అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్త కన్నప్ప టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా ప్రీతిపాత్రం తెలుగు వాళ్ళకి, ఇఫ్ ఐ కెన్ యూస్ దట్ వర్డ్. ఎవ్రీబడి బికమ్ వెరీ సెంటిమెంటల్ అండ్ ఇమోషనల్ అబౌట్ ఆ వర్డ్, ఆ సినిమా, దట్ లెజెండరీ స్టేటస్ ఆఫ్ దట్. సో ఈ సినిమా చేయాలి అన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు మీలో ఉన్న భయాలేంటి? భయం ఏమి లేకుండా ఉండిందండి. ద ఓన్లీ థింగ్ వాజ్, నాకు 2014లో ఈ స్క్రిప్ట్, 2015లో ఈ స్క్రిప్ట్ కొనేసాను నేను. కొన్నప్పుడు నాకున్న ఒకే ఒక ఎయిమ్ ఏంటంటే, ఇది చాలా పెద్ద స్పాన్లో చూపించాలి, నా మార్కెట్ ఆ రోజు సరిపోదు, సో వెయిట్ చేద్దాం అని నేను వర్క్ చేసుకుంటూనే ఉన్నాను. 23 జనవరిలో చేద్దామని నిర్ణయించిన తర్వాత I was 90% of my work was ready. And then the remaining 10% polish in the next few months lo ayindi, and we jumped onto it. Fantastic. That's awesome. మీరు మోహన్ బాబు గారి అబ్బాయి అయ్యేసరికి ఐఎమ్ ష్యూర్ బీయింగ్ దట్ స్టేటస్, ఇన్ దట్ స్టేటస్ మీరు చాలా ప్రెషర్ తీసుకొని ఉంటారు. కానీ మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇలాంటి ఒక భక్తికి సంబంధించిన సినిమా ఒక ఎత్తు. ఆయన వైపు నుంచి మీకు వచ్చిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ సమ్? My dad was the biggest strength for me. నేను ఈ కథ ఈ స్టైల్లో తెద్దామని నేను ఇలా అనుకుంటున్నాను, న్యూజిలాండ్కి వెళ్ళి తీయాలనుకుంటున్నాను, ఎందుకు అక్కడ తీయాలనుకుంటున్నాను, నాకు కావాల్సిన పాటలు ఈ రకం కావాలి, ఇలా కావాలి, అలా కావాలని చెప్తుంటే హీ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ వే. లేకపోతే ఇప్పుడు శివ శివ శంకర, మీరు ఈరోజు సాంగ్ బాగా హిట్ అయింది, ఓన్లీ మధ్యలో మీకు ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, లేకపోతే ఇట్స్ నాట్ ద ట్రెడిషనల్ సాంగ్, దేవుడు పాటలాగా మీరు అవన్నీ వెంటనే అనిపించదు, ఒక స్టెప్ టిపికల్ సినిమా పాటలాగా అనిపించదు. సో అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్, ఇంత పెద్ద బడ్జెట్కి ఒక ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ని ఒప్పుకోవడం కూడా మిగతా వాళ్ళందరూ కూడా. అండ్ స్టీఫెన్ దేవసి ఈజ్ ఎ క్రిస్టియన్, హిందూ ధర్మాల గురించి ఆయనకు తెలియదు, బట్ హీ గేవ్ వన్ ఆఫ్ ద, నేను స్టీఫెన్తో అదే చెప్పాను, చూడు స్టీఫెన్, నువ్వు జీసస్ని నమ్ముతావు, నేను శివుడిని నమ్ముతాను. నేను నమ్మేది ఏంటంటే, నిన్ను ఎన్నుకున్నాడు శివుడు ఆయనకి పాటలు చేసి పెట్టమని. ఇది శ్రీకాళహస్తి మహత్యం ఆ పాట కూడా నా పిల్లలు పాడారు. ఆ పాట చిరస్థాయిగా గుడికి నేను అంకితం చేస్తున్నాను.
ఇంకా ఆ గుడి ఉన్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు నీ పాట ఆ గుడిలో పాడుతూ ఉంటారు. అదే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అది ఎందుకు అని అడిగామంటే నాకు తెలీదు, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్ అన్న. సో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ లైక్ దాట్ అండ్ ఐ నీడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ టు మై ఫాదర్. అబ్సల్యూట్లీ. సంకల్ప బలం అంటారు కదా, అట్లాగా మీరు గట్టిగా అనుకున్నారేమో బహుశా, అందుకే అన్ని ప్రాబ్లీ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ ఫర్ యూ. శివాజ్ఞ అంతే. సో వాట్ వాజ్ ద కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ దట్ యూ వెంట్ ఇన్ టు డూయింగ్ దిస్ మూవీ? అంటే ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, ఎలాంటి ప్రిపరేషన్ మీకు ఉండింది? See, I don't know, that's a question. ప్రిపరేషన్ గురించి అందరూ అడిగాను. ఫిజికల్గా ఆఫ్ కోర్స్ ఒక జాతి కోడుల్ని తినేసాను నేను ఒళ్ళు పెంచడానికి. అండ్ మెంటల్గా ఐ డోంట్ నో, మేబీ నా ట్యూన్ అలా ఉంటుంది. వన్స్ ఐ డిసైడ్ ఓకే వీఆర్ డూయింగ్ ఇట్, కమ్ వాట్ మే, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. బట్ ద వే ఐ థింక్ ఇస్ దట్ లెట్స్ డూ ఇట్ మ్యాన్. Challenge is okay, how do we overcome it? Let's don't stop, keep going, go with that thing. But naku on the journey work entante, as I started becoming more involved in playing the character of Kannappa, cinema anta నేను ఫస్ట్ టైం ఎడిట్ రూమ్లో కూర్చొని చూసేటప్పుడు the only thing I felt was ఇదంతా శివలీల. I thought నేను చేశాను అనుకున్నాను కానీ ఇదంతా శివలీల. లాస్ట్లో ఎడిట్ అంతా అయిన తర్వాత చూసినప్పుడు, సినిమా అంతా అయిన తర్వాత చూసినప్పుడు నాకు తట్టింది, ఇదేంటిది, ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, ఇంతమందిని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టి దెన్ యూనో ఇట్స్ ఆల్ శివలీల. దట్స్ వెన్ ఐ బిలీవ్డ్ అండ్ నమ్మకం గట్టిగా తట్టింది నాకు. ఇది ఆయన చేయబట్టాడు కాబట్టే ఇది జరిగింది, లేకపోతే లేదని. సో ఇప్పుడు మీరు కోట్ చేసిన పేర్లు ద స్టెల్లర్ స్టార్స్ వాళ్ళంతా కూడా అండ్ టెక్నీషియన్స్ వైజ్ ఆల్సో, మీరు ఒకవేళ ఈ టీమ్ గురించి మాట్లాడవలసి వస్తే హౌ డు యూ టాక్ అబౌట్ దెమ్? వాట్ డూ యూ హ్యావ్ టు సే? మై ఫస్ట్ టీమ్ గురించి చెప్పాలంటే మాత్రం ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు. ఆయనది ఫస్ట్ మూవీ ఆయన కూడా డైరెక్ట్ చేసేది, మహాభారతం సీరియల్ డైరెక్ట్ చేశారు. నాన్నగారు ఆయన చూసి చాలా బాగా చేశాడు, ఆయనే కనుక్కో చేస్తారని ఆయన చేస్తానన్నాడు. ఆయన చాలా ఓపిక్గా, ఆయన చాలా ప్లెజెంట్గా చేయించాడు. ఈరోజు నేను బాగా చేశానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ కెమెరామెన్ షెల్డన్, మేమిద్దరం లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫ్యాన్స్. He's from Los Angeles, Sheldon. I see. So, our vision aligned and we were quite excited with it. Were there any situations, ఏమైనా మీ మొత్తం షూటింగ్ టైంలో కానీ అట్లాగా, ఇది నాకు ఇందాక అన్నారు కదా మీరు సినిమా అంతా అయిపోయిన తర్వాత సివిలీల అనిపించిందని, అలా were there any moments you felt a divine intervention or any goosebumps moment? There are a couple of incidences. ఒక సాంగ్ నేను బిగినింగ్ ఆఫ్ ద కథ రాసుకునేటప్పుడు 5 తెగలు ఉంటాయి. 5 తెగలు వచ్చేటప్పుడు వీళ్ళందరికీ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది అని రాసుకున్నాను. అది నేను రికార్డ్ చేయించేటప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్కి నాకు సింక్ అయింది, కానీ మా డైరెక్టర్, మా నాన్నగారు ఎవరికి అర్థం కాలేదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మ్యూజిక్ చేసుకుంటున్నావు, ఎందుకు ఇది చేస్తున్నావు, ఏంటి 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 అని అడిగారు. అంటే నేను చెప్పా, నన్ను నమ్మని, నా కోసం అన్నీ, ఇదొక్కటి మీకు డౌట్గా ఉంది, లీవ్ ఇట్ టు మీ, లీవ్ ఇట్. షూటింగ్కి దిగేటప్పుడు అప్పుడు डायरेक्टर ఉండి विष्णु जी ये आप ही कर लो ना क्योंकि आपका दिमाग में है. సగం మంది డ్యాన్స్ డైరెక్టర్స్కి అర్థం కాలేదు నేను ఎలా చేయాలో. సో న్యూజిలాండ్లో ముందు ఒక లోకల్ మా ఊరి వాళ్ళని హైర్ చేసుకుని దాని తర్వాత గణేష్ మాస్టర్ని ఇండియా నుంచి పిలిపించి కంపోజ్ చేయించాం. ఆ సిచ్యువేషన్ డైరెక్ట్ చేసేటప్పుడు మాది ఒక ఎపిసోడ్ ఐ డైరెక్టర్, అది ఇంకొక ఫైట్ ఎపిసోడ్ ఒక 2 ఉన్నాయి సెకండ్ హాఫ్లో వచ్చేటప్పుడు, దట్ ఐ డైరెక్టెడ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ముఖేష్ గారితోనే ఐ డిడ్ ఇట్. అది చేసేటప్పుడు మాత్రం నాకు వెన్ ఐ లుక్డ్ అట్ ఇట్, వెన్ ఐ టర్న్ బ్యాక్ అండ్ ఐ వాజ్ లైక్ 600 మంది నేను రాసుకున్న కథని నమ్మి వీళ్ళందరూ ఆ క్యారెక్టర్స్ వేసుకొని 600 మంది ఈరోజు వచ్చారు న్యూజిలాండ్కి వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి 6-7 నెలల పాటు, ఆల్ బికాస్ దే బిలీవ్డ్ ఇన్ వాట్ ఐ రోట్. అండ్ నేను రాసుకున్న పాత్రలన్నీ ఇప్పుడు క్యారెక్టర్స్గా అక్కడ నిలబడి ఉన్నారు. ఐ వాజ్ లైక్ వావ్,
దట్ మూమెంట్. రెండోది వీడు శివభక్తుడు అయిన తర్వాత తిన్నడు లింగం ఉండేదాకా ఫస్ట్ ఆ లింగాన్ని తీసుకొచ్చి ఒక ప్లేస్ని ఎన్నుకొని ఆ ప్లేస్ కోసం చాలా అదృష్టవశాత్తు శ్రీకాళహస్తిలో ఎక్కడ ఆ వాయులింగం ఉందో దాని దిక్కులు కరెక్ట్గా దానికి ఏ సైడ్న వాటర్ ఉందో, ఏ సైడ్న చెరువు ప్రవహిస్తుందో, ఏ సైడ్న కొండ హైట్ ఉందో, యాజ్ ఇట్ ఈస్ లొకేషన్ మాకు దొరికింది. సో అలాంటి వాటర్ బాడీ అలాంటి ఎగ్జాక్ట్లీ మీరు గూగుల్ మ్యాప్స్లో యాజ్ ఇట్ ఈస్ ఇట్స్ అ ప్రింట్. అండ్ అది పెట్టి అండ్ యూ ఫెల్ట్ వావ్. పెట్టిన తర్వాత తెలిసింది వావ్ ఆల్ ద డైమెన్షన్స్ ఆర్ సింకింగ్ అని. అది పెట్టిన తర్వాత వాయులింగాన్ని అక్కడ మేము ప్రతిష్ఠించిన తర్వాత మొత్తం సాలిపురుగులు దాన్ని కమ్మేశాయి. మేమందరం గంట సేపు వి ఆల్ స్టాప్ షూట్, వి వర్ వెయిటింగ్. మళ్ళా నాన్నగారు వచ్చి అలా కాదని ఆరతి ఇచ్చి తప్పు చేస్తే ఏమన్నా క్షమించండి, అది మీ భక్తుడి సినిమాని తీస్తున్నాం అని మళ్ళీ మేమందరం యూనిట్ అంతా ఉండి అక్కడ న్యూజిలాండ్ వాళ్ళు కూడా వచ్చి అందరూ దండం పెట్టుకొని అంతే ఇదైందా. ఇన్ 1 hour ఎవ్రీథింగ్ వాజ్ క్రిస్టల్ క్లియర్. సో ఇట్ వాజ్ అ వెరీ డివైన్ ఎక్స్పీరియన్స్ మాకు అలాంటివి. దట్ ఈస్ రియలీ గూస్ బంప్స్ అండి చెప్తుంటేనే నాకు అలా ఉంది. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ విష్ణు? ఏమోండి, ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్. నాకు ఈ కథ చెప్పినప్పుడు అంత పెద్ద స్పాన్ అనుకున్నాను నేను. తనికెల్ బర్ని గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఇట్ విల్ బి బిగ్ అనుకున్నాను. ఆయన వచ్చి నాకు 2-3 కోట్లు ఇస్తే నేను చేయగలను, కానీ నువ్వు అనుకునే రేంజ్కి నేను చేయను, నీ కథ ఇచ్చేస్తే నువ్వు చేయించుకో అన్నాడు. ఆలోచించిన ప్రతిసారి దిస్ ఇస్ మై ఛాన్స్ ఆఫ్ టెలింగ్ అ లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ. నాకు కథలు చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్, సూపర్ హీరో మూవీస్ అలా చేయాలని. And this is my opportunity to tell. This is the first story deep in my heart which I wanted to tell. And I'm telling. Wow. Very, very nice. So do you have any, what's your future looking like? You wear multiple hats. You're an actor, producer. మా ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సో మా ప్రెసిడెన్సీ ఈజ్ నాట్ పర్మనెంట్ అండి. అది నేను ఇంకొక 6 నెలల్లో వదిలేయచ్చు, సంవత్సరంలో వదిలేయచ్చు. ఇట్స్ డన్. నాకు ఒక బాధ్యత చెప్పారు. మీకు అది ఒక ఎంగేజ్మెంట్ కదా, కమిట్మెంట్. సో వీటన్నిటితో పాటు డూ యూ సీ యువర్ సెల్ఫ్ బికమింగ్ ఏ డైరెక్టర్? యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. నాకు చిన్న ఎపిసోడ్లో యాక్షన్ కొరియోగ్రఫీ అవన్నీ ఇష్టం, కానీ ఒక ఫుల్ మూవీ చేయాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ అ డిఫరెంట్ జోన్. రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇన్ దట్ జోన్. Right now I'm enjoying writing, acting, being a father. Yeah, that's the most important role. So writing, you're looking forward to writing more inka future projects? Yeah, there'll be a lot. You have any thoughts right now? నేను ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి రాసుకున్న కథలన్నీ నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది ఇప్పుడు అవన్నీ ఇప్పుడు నేను స్టార్ట్ ప్రొడ్యూసింగ్ మొదలన్నమాట. This is a new journey. Yeah. Very nice, very nice. So if there is one thing that comes to your mind about మీ ఎంటైర్ కెరియర్, మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక మీరు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క విషయం ఏదైనా నేను మళ్ళీ మార్చి ఇలా చేయాలి అని అనిపించిన విషయం ఏదైనా? 10 మంది చెప్పిన డైరెక్టర్తో కాకుండా, 10 మంది ఇచ్చిన సలహాలతో కథలు కాకుండా, నేను నమ్మిన డైరెక్టర్స్, నేను నమ్మిన కథలు చేసేవారు చేస్తుంటే బాగుండేదనా? మీ ఇంట్యూషన్ని మీరు నమ్మింది? ఎస్. ప్రతి ఒక్కరికి ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్, నేను జనరల్ ఐ డోంట్ అడ్వైస్ ఎనీబడి, బట్ మన మనసు ఒక మాట చెప్తూ ఉంటుంది మనకి. ఎప్పుడు మనసు చెప్పే మాట ఏ రోజు కాదనకూడదు మనం. అది కొన్ని రోజుల తర్వాత ఆ మనసు మాట మనం వినడం మానేస్తే అది మనకు చెప్పడం మానేస్తుంది. ఆర్ ఇంట్యూషన్, ఆర్ హార్ట్ ఇస్ నెవర్ రాంగ్. దాన్ని ఎప్పుడు ఫాలో అవ్వాలి మనం. గ్రేట్, గ్రేట్. వాట్స్ ద నెక్స్ట్ 2-3 yearsలో మిమ్మల్ని ఎలా చూడొచ్చు మీ ఫ్యాన్స్? వాట్ కెన్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? ఓహ్, గ్రేట్ స్టోరీస్. ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ కన్నప్ప సక్సెస్తో నేను అనుకున్న కథలన్నీ చెప్పగలుగుతానని నమ్మకం నాకుంది. సూపర్ అండి. మీ టీం అందరికి, మీకు ఈ మొత్తం ప్రాజెక్ట్కి వి వాంట్ టు విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వి విష్ యూ అ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ దిస్. మీరు అనుకున్నవన్నీ అవ్వాలని అనుకుంటున్నాము. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఆల్సో టు సీ వాట్ స్టోరీస్ యూ హ్యావ్ టు టెల్ పీపుల్. థ్యాంక్ యూ. And again, thank you for giving us this time. Before we conclude this, any concluding words from you? Nothing. మీ అందరం దాదాపు ఒక 3 సంవత్సరాలు చాలామంది, 1000 మంది పైన కష్టపడి పనిచేసిన సినిమా కన్నప్ప.
మీరందరూ జూన్ 27వ తేదీ చూసి మమ్మల్ని అందరినీ ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. ఇందాక అన్నట్టుగా సంకల్ప బలం గట్టిదైతే ఖచ్చితంగా రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్ టు యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.